సంధ్య సంధ్యది సంధ్య తా గదిలో పడుకుంది. గదిలో పడుకుందా? ఏ అత్త కొంచెం ఒంట్లో బాగోలేదట. మీరు కూర్చోండి. ఏమైంది సంధ్య? ఒంట్లో బాగోలేదా? అదేం లేదు, కొంచెం నలుతుగా ఉందంతే. మీరు వెళ్ళి భోంచేయండి. అబ్బా భోజనానికి ఏం గాని, ముందు నీ సంగతి చెప్పు. పోనీ డాక్టర్కి ఫోన్ చేయనా? అబ్బా ఏం లేదంటున్నాను కదా. ఇందాకే టిఫిన్ చేసి టాబ్లెట్ కూడా వేసుకున్నాను. సంధ్య నిజం చెప్పు, ఏ ప్రాబ్లం లేదుగా? ప్రామిస్? ఏంటండి మరీ చిన్నపిల్లల్లా? వెళ్ళండి, వెళ్ళి భోంచేయండి. సరే కూర్చోండి. అబ్బా నా చేత్తో ఇలా మీకు వడ్డించి ఎన్నాళ్ళైందో. ఇదిగో అలా వంకరలు తిరక్క స్ట్రైట్ గా నిలబడి వడ్డించు. అబ్బా ఊరికే ఎందుకు ఇలా కసురుకుంటారు? మీకు బాగా ఇష్టమని మసాలా దట్టించి కోడికూర చేశాను. నాకు కోడికూర ఇష్టమని నీకెవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పాలా ఏంటి? మొగుడు ఇష్టాలేంటో పెళ్ళానికి తెలీదా? ఈ వంకర్లు వయ్యారాలు పోవడమే వద్దనేది. వంకర్లు పోవద్దన్నారు సరే, వయ్యారాలు కూడా పోవద్దా? అడిగేది మిమ్మల్ని. ఏంటి అడిగేది? ప్రవరాక్యుళ్ళ ఇలా అన్నాళ్ళుంటారు అని. ఇదిగో ఇందుకే నాకు మండేది. మీ ఆడాలికి సెంటీమీటర్ చనివిస్తే చాలు కిలోమీటర్ దూసుకెళ్ళిపోతారు. నువ్వు వద్దు, నీ కోడికూర వద్దు. గుడ్ నైట్. నేను కావాలంటారు, కోడికూర కావాలంటారు. రెండూ కావాలనే రోజు తొందరలోనే వస్తుంది. వచ్చేలా చేస్తాను. ఏంటి మళ్ళీ బయలుదేరుతున్నావా? మీ బాస్ ఇంటికేనా? నిన్నటికి నిన్న నోరు నొప్పు పుట్టేలా అంతసేపు మొత్తుకున్నాను కదే, అయినా నీ పద్ధతి మార్చుకోవా? అమ్మా 10 సార్లు చెప్పిందే చెప్పి ఊరికే గొడవ చేయకు. నా పద్ధతులు మార్చుకోవటానికి నేనేం తప్పు చేయటం లేదు. మళ్ళీ అదే మాట. ఏదో ఉద్యోగం చేసి 4 రాళ్లు సంపాదించగానే కొమ్ములొచ్చాయనుకోకు. నువ్వు ఆడపిల్లవి, హద్దుల్లో ఉంటేనే అందం ఆనందం. అమ్మా నా హద్దులేంటో నాకు తెలుసు. అచ్చోసిన ఆంబోతిలాగా ఊరి మీద పడి బలాదూరు తిరగడానికి వెళ్ళాడే నీ కొడుకు కాళిదాసు, వాడికి చెప్పు బుద్ధిగా పద్ధతిగా ఉండమని. వాడినంటే నీకు చెప్పమంటాడు, నిన్నంటే వాడికి చెప్పమంటావు. మీ ఇద్దరితో ఏగలేక నేను చచ్చిపోతున్నాను. ఏం పిల్లలో ఏమో, చిచి. సార్ మీరు మా ఇంటికి రాకూడదా? అలాని కాదు. మరేంటి, ఇవాళ ఆఫీస్లో చాలా పనుంది కదా, అందుకే తొందరగా బయలుదేరాను. ఎలాగూ వెళ్లే దారే కదా అని నిన్ను పికప్ చేసుకుందామని వచ్చాను. నువ్వు రెడీ అయినా? ఒక్క 5 minutes కూర్చోండి సార్, నేను రెడీ అయిపోతాను. ఓకే.
రండి. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. సార్, మా అమ్మగారు. అమ్మా, మా బాస్ ఆనంద్ గారు. నమస్కారం అండి. నమస్తే. సార్, ఒక 5 minutes. పర్వాలేదు శృతి, ఐ కెన్ వెయిట్. నీకోసం ఎంతసేపు అయినా. చూడండి బాబు, మీతో ఒక విషయం చెప్పాలి. ఆగండి. నేనే మీతో ఓ విషయం చెప్పాలి. అఫ్కోర్స్ శృతి ఈ పాటికి మీతో చెప్పే ఉంటుంది. ఏ విషయం బాబు? మా పెళ్లి విషయం. మీకు అభ్యంతరం లేకపోతే శృతి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మీకు ఇదివరకే పెళ్ళయిందని విన్నాను. నిజమే, నాకు ఇదివరకే పెళ్ళయింది. కొన్ని కారణాల వల్ల నా భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. నా గురించి అన్ని విషయాలు శృతికి తెలుసు. మీరు కూడా సరేనంటే. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి బాబు. ఒకవేళ రేపు మీ భార్య తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటే అప్పుడు శృతి పరిస్థితి ఏంటి అని ఆలోచించారా? అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను. చట్టపరంగా విడాకులు తీసుకున్నాకే నేను మీ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. నిజంగానా బాబు? మీలాంటి కోటీశ్వర్లు మా పరిస్థితి తెలుసుకోడా కోరి కోరి మా శృతిని పెళ్లి చేసుకుంటానంటే అంతకన్నా ఏముంది? అలాగే కానివ్వండి. అమ్మా, శృతి, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. నేనే కన్న తల్లి కాబట్టి ఏవేవో ఊహించుకుని భయపడ్డాను. కాని ఆనందబాబు సరాసరి మన గుమ్మంలోకి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఇంతకన్నా కావలసిందేముంది? అమ్మా, ఏంటి నువ్వు ఇలాంటి విషయాలు ఇప్పుడా మాట్లాడేది? ఒకవైపు ఆఫీస్కి వెళ్ళాలని ఆయన వెయిట్ చేస్తుంటే. లేదు శృతి, పెళ్లి విషయం మీ అమ్మగారు మాట్లాడలేదు, నేనే చెప్పాను. ఏంటి సార్ మీరు కూడా? అన్ని విషయాలు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేనే చెప్తానన్నానుగా. ఇంకేం మాట్లాడాలి? మీ అమ్మగారు మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా. అయ్యో, మీకెలా చెప్పేది? మా అన్నయ్యకి చెప్పాలి, మా వదినకి చెప్పాలి, అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ తర్వాతే అన్నీ. శృతి, అది కాదే. అమ్మా, నువ్వుండు. పదండి సార్, టైం అవుతుంది. అదేంటి శృతి, మాట్లాడుతుంటే వెళ్ళిపోదామంటావు? అవన్నీ తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. ముందు పదండి. లేవండి సార్. శృతి, దేనికి తొందర? కాసేపు ఆగి. కాసేపు లేదు, ఏమీ లేదు. మా అమ్మని కదిలించారంటే 3 తరాల ముందు నుంచి మొదలు పెడుతుంది చరిత్ర. మొదలు పెట్టని. కాబోయే అల్లుడితో అత్తగారి మాటలు నేను వినాలిగా. సంతోషించాం గాని పదండి సార్. మీరిక్కడ మాటల్లో పడితే అక్కడ పని కాస్త పెండింగ్ పడిపోతుంది. లేవండి. అమ్మా, వెళ్ళొస్తాం. అలాగే ఉంటానండి. ఎవరిదా కారు? అదే శృతి వాళ్ళ బాస్ ఆనంద్ గారి కారు. అంటే మీ చెల్లెలు ఏకంగా తన బాస్ ఇంటికే తీసుకొచ్చిందంటారా? కొత్త ఏముంది, ఆయన గారు దాన్ని అప్పుడప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూనే ఉంటారుగా. ఎంత? 30 రూపాయలు సార్. ఏంటి, మన ఇంటికి ఎవరో కారులో వచ్చి వెళ్ళట్టున్నారు? అవును, శృతి వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. ఓహో, అంటే ఆవిడ గారు రావడం వెంటనే తిరిగి వెళ్ళడం. బాగుంది, చాలా బాగుంది. శృతి వాళ్ళ బాస్ ఆనంద్ ఇవాళ తనంతట తనే వచ్చి మీకు అభ్యంతరం లేకపోతే శృతిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అదన్నమాట విషయం. అందుకే కాబోలు మీ అమ్మగారి మొహం చుచ్చుబుడ్డులా వెలిగిపోతుంది. మనం గుమ్మలోకి రాగానే ఈ శుభవార్త ఎప్పుడెప్పుడు చెప్దామా అని కాసుకొని నుంచుంది. అవును సుమతి, నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. పట్టరానంత ఆనందంగా ఉంది. ఎందుకు? మీ కూతురు వాళ్ళ బాస్కి ముచ్చటగా 3వ పెళ్ళం కాబోతున్నందుక? ఎన్నో పెళ్ళైతేనేం, అబ్బాయి బుద్ధిమంతుడు, యోగ్యుడు, కోటీశ్వరుడు కూడా. ఆ సంగతి చెప్పరే? ఇందులో చెప్పకపోవడానికే ఉంది. శృతి వాళ్ళ బాస్ గురించి దాస్ కన్నీ తెలుసు. నీకు కూడా చాలా మటుకు తెలుసనే అనుకుంటున్నాను. ఏమయ్యో, వింటున్నావా? మీ అమ్మగారు ముందర కాళ్ళకి ఎలా బంధాలు వేస్తున్నారో చూడు. నీకు తెలుసట, నాకు కూడా తెలుసట. కాబట్టి ఇక మనిద్దరం ఏమీ అడగకూడదట. నోరు మూసుకొని పడుంటే చాలట. సుమతి,
ఎందుకలా ప్రతి మాటకి పెడార్థాలు తీస్తావు? అయినా ఇప్పుడు నేనేమన్నానని? చూసావా నేనట పెడార్థాలు తీస్తున్నానట. ఓ అబ్బో, ఆ బాస్ గాడు ఎవడో గాని శృతి మెళ్ళ ఇంకా తాళి కట్టనేలేదు. అప్పుడే ఈవిడ గారు ఎలా వెనకేసుకొస్తుందో చూడు. అమ్మా ఏంటి ఇది? అంతా నీ ఇష్టం దాని ఇష్టమేనా? ఇంట్లో మగాడు నేను ఒకడు ఉన్నాను, నన్ను సంప్రదించాలని ఇదే లేదా? ఇదే ఉంటే మన సంసారం ఎందుకు ఇలా మండి చేస్తుంది? దాసు, శృతి వాళ్ళ బాసు వచ్చి వెళ్లారు అన్నాను. మనకు అభ్యంతరం లేకపోతే శృతిని పెళ్లి చేసుకుంటానని చెప్పారు అన్నాను. అంతేకాని మీకు చెప్పకుండా, మీతో సంప్రదించకుండా ఈ పెళ్లి జరుగుతుందని అనలేదుగా. దీనికి ఎందుకు ఇద్దరు కలిసి ఇంత రాద్ధాంతం చేస్తారు? విన్నావా? మనం రాద్ధాంతం చేస్తున్నామట. కోటీశ్వరుడైన అల్లుడు వస్తున్నాడనేసరికి మీ అమ్మగారి గొంతు ఎలా పైకి లేస్తుందో, ఎంత లేసి మాట్లాడుతుందో చూసావా? మాట్లాడమేమయ్యా. అమ్మా, ఆనంద్ చేసుకుంటానన్నంత మాత్రాన పెళ్లి చేసేస్తావా? అతనే స్వయంగా వచ్చి శృతిని పెళ్లి చేసుకుంటానంటే మనకు అభ్యంతరం ఏముందిరా? ఏముందా? మీ కూతురి బాస్ గారు పెళ్ళం ఇంకా బతికే ఉంది. విడాకులు ఇమ్మంటే ససేమేరా ఇవ్వనందట. భార్య బతికుండగా విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి చట్టబద్ధత ఉండదు. అంటే చట్టం దృష్టిలో జరగబోయేదాన్ని పెళ్లి చేసుకోవడం అనరు, ఉంచుకోవడం అంటారు. సుమతి! అవునమ్మా, నీ కోడలు చెప్పిన దానిలో అక్షరం కూడా అబద్ధం లేదు. అందుకే ఆనంద్ తొందరపడినా మనం తొందరపడకూడదు అంటున్నాను. కాదు, పెళ్లి చేసుకుంటేనే ఉంచుకుంటేనే రెండిటికి పెద్ద తేడా ఏముంది? అల్లుడో గిల్లుడో కోటీశ్వరుడైతే చాలు అనుకుంటే తర్వాత మీ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. అమ్మా, నీకిదే చెప్తున్నాను. ఆనంద్ తన భార్యకి విడాకులు ఇస్తేనే పెళ్లి, లేకపోతే పెళ్లి లేదు గిళ్ళి లేదు. కాదు, మా ఇష్టం వచ్చేట్టు మేము చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఇక మీద నువ్వు ఉండేది కొడుకింట్లో కాదు, అల్లుడు కాని గిల్లుడింట్లో. గుర్తుంచుకో. బంగారు తల్లులు మనం ఆడుకుందామా? టెడ్డీ టెడ్డీ, ఇచ్చుడు ఇచ్చుడు అచ్చుడు. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడు. మనం ఆడుకుందామా? ఇచ్చుడు. చూడు చూడు, అందరూ భలే ఆడుకుంటున్నారు కదా. పాప నీ సొంతమైందని తెగ సంబరంగా ఉందా రాధా? ఇప్పుడేంటి? పాప నా కడుపులో ఊపిరి పోసుకున్నప్పుడే నా సొంతం అయిపోయింది. నన్ను అమ్మని చేసి నా ప్రాణంలో ప్రాణం అయిపోయింది. ఓహో, కన్న ప్రేమ తన్నుకొస్తున్నట్టుంది. నీ కడుపులో ఊపిరి పోసుకున్న పాప నీ ప్రాణమైతే నీ కడుపుకు కారణమైన డాక్టర్ కిషోర్ ఇప్పుడు నీకేమవుతాడే? చెప్పు రాధా, తాళి కట్టాడు కాబట్టి మొగుడవుతాడా? మీ పెళ్లికి చట్టబద్ధత లేదు కాబట్టి నీకు రంకు మొగుడవుతాడా? మంజు, ఛీ, నువ్వు ఆడదానివైండి ఇంత నీచంగా మాట్లాడతావా? నువ్వు చేసిన దానికంటేనా? ఒకప్పుడు ఈవిడ మొగుణ్ణి, ఇప్పుడు నా మొగుణ్ణి. ఇంకా ఎంతమంది కాపురాలు నాశనం చేస్తావే? అక్క నోర్మయ్, ఎవరే నీకు అక్క? నేను నీకు అక్కననే అభిమానం గౌరవం ఏమాత్రం ఉన్నా సొంతం కొద్దీ పాప కోసం కోర్టుకి ఎక్కేదానివే కాదు, 10 మందిలో నన్ను అవమానించి తలదించుకునేలా చేసేదానివే కాదు. చెయ్యకేం చేస్తుందిలే హారిక. ఇప్పుడు నీ మొగుడు
దీని కొంగు పట్టుకొని తిరిగే కీలుబొమ్మ కదా, ఎలాగైనా ఆడిస్తుంది, ఎంత పనైనా చేయిస్తుంది. ఒకప్పుడు గోపిని ఇలాగే ఆడించింది, అవసరం తీరాక వదిలి పారేసింది. మంజు, ఏ కాదా? నిజం కాదా? గోపి దేశాలు పట్టిపోవడానికి కారణం నువ్వే కదా. హారిక తన భర్తకి మానసికంగా శారీరకంగా దూరంగా ఉండడానికి కారణం నువ్వే కదా. మా కాపురాల్లో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం సుఖంగా ఉన్నావనుకుంటున్నావా? ఉండనివ్వం. నీ అంతు చూసేదాకా వదిలిపెట్టాం. ఇవాళ నా మొగుడు నిన్ను సపోర్ట్ చేస్తున్నాడు, కానీ నీ మీద మోసి తీరాక తప్పకుండా మళ్ళీ నన్నే వెతుక్కుంటూ వస్తాడు. ఇవాళ పాప నీ దగ్గరుంది, రేపు పెరిగి పెద్దయ్యాక కంపుగొట్టే నీ చరిత్రని గురించి తెలుసుకున్నాక తప్పకుండా నేను చీకొడుతుంది. పెద్దమ్మ అంటూ హారిక ఒళ్ళోనే వాలిపోతుంది. ఆపండి, ఆపండి. ఎందుకు ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు? నా దాన్ని నేను బతుకుతున్నాను, ఎవరి జోలికి రావడం లేదు. అయినా మీకు నా మీద ఎందుకు ఇంత కోపం, ద్వేషం? ఎందుకు? ఎందుకంటే నువ్వు నా అహంకారాన్ని దెబ్బ కొట్టావు కాబట్టి. నువ్వు నా ఆడతనాన్ని అపహాస్యం చేసినందుకు. గుర్తుంచుకోరాదా, ఇప్పటిదాకా మేమిద్దరం నీకు విడివిడిగానే శత్రువులం. ఈ క్షణం నుంచి నీకు ఉమ్మడి శత్రువులం. నీ పతనాన్ని కళ్ళారా చూడటమే మా లక్ష్యం. నీ ఓటమి చూసి పగలబడి నవ్వడమే మా ధ్యేయం. ఆ రోజు వస్తుంది, వచ్చేలా నేను చేస్తాను. ఆ రోజు కోసమే మేము ఎదురు చూస్తాం. నాకేంటమ్మా, నేను సూపర్గా ఉన్నాను. గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు కురిపించి వాళ్ళిద్దరి సానుభూతిని సంపాదించాను. నేను అనుకున్నట్టే తెలివిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను. మా ఆయన ఉప్పు కారం తినే మగాడు ఇంకెంతకాలం దూరంగా ఉంటాడు? తొందరలోనే నా దారికొస్తాడు. నేను వచ్చేలా చేస్తాను. ఆ సంధి సంగతి ఏముంది, అది కూడా ప్లాన్ చేశాను. ఆయన నా బెడ్రూంలోకి వచ్చిన రెండో రోజునే ఆ సంధిని ఇంటి గడప దాటిస్తాను. చూస్తుండు, ఈ కావేరంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఇక మీదట నాతో పాటు నీకు కూడా చెక్కుల మీద సంతకాలు చేసే అధికారం కల్పిస్తాను. నిజంగా ఇస్తారా? అరే అరే